శ్రద్ధగా ఈ వీడియోని చూడు. ఒక తండ్రి కోమాలో ఉన్న తన కొడుకుని డైరెక్ట్ గా జగన్నాథ్ పురి టెంపుల్ కి ఏడ్చుకుంటూ తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయనకి పూరిలో ఉన్న జగన్నాథుడి మీద తప్పితే ఇంకా ప్రపంచంలో ఉన్న అందరి మీద నమ్మకం పోయింది. అయితే 8 రోజులుగా కోమాలో ఉన్న ఆ పిల్లాన్ని డాక్టర్స్ కూడా కాపాడలేమని చేతులెత్తేస్తే వెంటనే ఆ తండ్రి తన పిల్లాన్ని ఆ జగన్నాథుడి కాళ్ళ ముందు పెట్టి దేవుడా నా పిల్లాన్ని కాపాడు అని వేడుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ తండ్రి అరుపులకి అక్కడ జనాలందరూ కంగారు పడుతూ ఉంటే గుడి ప్రధాన అర్చకుడు వచ్చి ఆ పిల్లాన్ని తీసుకెళ్లి దేవుడి ముందు పడుకోబెడతాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది చూసి మిగిలిన ప్రజలు ఉన్న పూజారులు అందరూ షాక్ అయిపోతారు. ఎందుకు అంటే అక్కడ పెట్టిన 5 నిమిషాలకే ఆ పిల్లాడు కదలడం స్టార్ట్ చేస్తాడు, మెల్లగా కళ్ళు కూడా తెరుస్తాడు. అందుకే అంటారు ఆ భగవంతుడి అండ మనతో ఉంటే ఆ యముడు కూడా మనల్ని ఏమీ చేయలేడు అని. అండ్ ఈ ప్లేస్ ని యమ్నికా ధామ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఇది విశ్వంలో ఉన్న ఒకే ఒక్క ప్లేస్ ఎక్కడైతే యమధర్మరాజు రావడానికి 1000 సార్లు ఆలోచిస్తాడు. అండ్ ఇలాంటి అద్భుతమైన రియల్ స్టోరీని విన్నాక ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్ లో జై జగన్నాథ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.